కానీ నరుడు ఏమవుతున్నాడు? వానరుడు అవుతున్నాడు. మానవుడు ఏమవుతున్నాడు? దానవుడు అవుతున్నాడు. రివర్స్ అంతా. అందువల్ల వేదమాత ఒక విధంగా సంకల్పిస్తుంది, దానికి విరుద్ధంగా మానవులు నడుచుకుంటున్నారు. అందుకే ధర్మం అనే పదము చాలా గొప్పదండి. ఈ ధర్మం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. కానీ వేదం ఒక మాట చెప్పింది, అది వేదోహి దివిదోహి వేదోక్త ధర్మ ప్రవృత్తి లక్షణశ్చ నివృత్తి లక్షణ అంటూ వేదమాత చెబుతుంది. దివిదోహి వేదోక్త ధర్మ ప్రవృత్తి లక్షణశ్చ నివృత్తి లక్షణ అన్నాడు. వేదము రెండు విధములుగా చెప్పింది. ఒకటి ప్రవృత్తి ధర్మము, రెండవది నివృత్తి ధర్మము. ప్రవృత్తి ధర్మం అంటే మానవుడు తనకిష్టం వచ్చిన మార్గంలో పయనించడం, దాన్ని ప్రవృత్తి ధర్మం అన్నారు. నివృత్తి ధర్మం అంటే మానవుడు శాస్త్రమును అనుసరించి మన పూర్వీకులు చెప్పిన మహర్షులు చెప్పిన మార్గంలో పయనించడం, దాన్ని నివృత్తి ధర్మం అన్నారు. ఈ నివృత్తి ధర్మాన్ని, జ్ఞానధర్మాన్ని, సత్యధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు పాండవులు. ప్రవృత్తి ధర్మాన్ని, ఇష్టం వచ్చిన మార్గాన్ని, తమకిష్టం వచ్చిన ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు కౌరవులు. మీరు చూడండి, ఆనాడు కౌరవుల సంఖ్య ఎక్కువే, ఈనాడు అజ్ఞానుల సంఖ్య ఎక్కువే. ఆనాడు పాండవుల సంఖ్య తక్కువే, ఈనాడు కూడా మంచి వాళ్ళ సంఖ్య, సత్య మార్గంలో ధర్మ మార్గంలో పయనించే వాళ్ళ సంఖ్య తక్కువ. ధర్మం అనే పదానికి అంత గొప్ప విధి విధానం ఉంది. కృష్ణ ధర్మము, ద్రోణ ధర్మం అని రెండు ఉన్నాయి. అది కృష్ణ ధర్మం అంటే మోక్ష ధర్మం, ద్రోణ ధర్మం అంటే తిరిగిపోయే ధర్మం. అనేక పుణ్యకార్యాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, అనేక జన్మలు ఎత్తుతూ ఎప్పుడో మోక్షం వస్తుందని ఎదురు చూసే మార్గం ఉందే, దాన్ని ద్రోణ ధర్మం అంటారు. చక్కగా వేదాంత శాస్త్రాలు శ్రవణం చేసి, మననం చేసి, ధ్యాన మార్గాన్ని, యోగ మార్గాన్ని అవలంబించి పయనించే మార్గము మోక్ష మార్గము, కృష్ణ ధర్మం. ఈ కృష్ణ ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవరు? పాండవులు ఆశ్రయించారు. ద్రోణ ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవరు? కౌరవులు. మీరు చూడండి, ఆచార్యం అంతా ఈ వైపు ఉంది, ఒక్క గీతాచార్యుడు మాత్రమే ఆ వైపు ఉన్నాడు. ఆచార్యులందరూ ఈ వైపు ఉన్నారు, ఒక్క గీతాచార్యుడు మాత్రమే ఆ వైపు ఉన్నాడు. ద్రోణాచార్య, కృపాచార్య, భీష్మాచార్య, ఈ విధంగా ఆచార్యులందరూ ఈ వైపు ఉన్నారు. ఏ వైపు? కౌరవుల వైపు ఉన్నారు. ఒక్క గీతాచార్యుడు, జ్ఞానాన్ని ప్రబోధించే గీతాచార్యుడు మాత్రమే ఈ వైపు ఉన్నాడు.